अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనం అష్టాధ్యాయులో రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఈ రెండవ అధ్యాయంలో సమాస ప్రకరణం కూడా తత్పురుష సమాసం గురించి చెప్పుకుంటున్నాము. నిన్న మనము పూర్వ, అపర, ప్రథమ, చరమ, జఘన్య, సమాన, మధ్య, మధ్యమ, వీరాశ్చ అనే సూత్రం చెప్పుకున్నాము. ఈ పూర్వ, అపర, ప్రథమ ఈ శబ్దాలతోటి, ఈ విశేషణ వాచి శబ్దాలతోటి, సమానాధికరణంతో యుక్తమైన విశేష శబ్దాలతోటి, విశేష సుబంతాలతోటి సమాసం అవుతుంది. వికల్పంగా ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుంది చెప్పి చెప్పుకున్నాము. దానికి ఉదాహరణలో పూర్వ పురుష, అపర పురుష, ప్రథమ పురుష, చరమ పురుష ఇవన్నీ మనం చెప్పుకున్నామండి. అస్తు, నేను చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా ఏవైనా సందేహాలు చెప్పచ్చు. అస్తు అస్తు తర్हि ప్రకృతం అనుసరామः. చూడండి స్లైడ్ మీద నిన్న 57వ సూత్రం వరకు చూసాము. ఈరోజు అదే క్రమంలో 58వ సూత్రము చూడండి. 2:1:58 రెండవ అధ్యాయంలో 1వ పాదము 58వ సూత్రము. సూత్రం ఏంటి? శ్రేణ్యాదయః కృతాదిభిః. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. శ్రేణ్యాదయః కృతాదిభిః. శ్రేణ్యాదయః ప్రథమ విభక్తి బహువచనము, కృతాదిభిః తృతీయ విభక్తి బహువచనము. ఏంటండి? కృతాదిభిః తృతీయ విభక్తి బహువచనం. ఇక్కడ ఈ సూత్రాన్ని మనం 2 పదాలుగా విడగొట్టుకున్నాము. పదాలు స్పష్టంగా మన సూత్రంలో కనిపిస్తున్నాయి. శ్రేణ్యాదయః కృతాదిభిః. సో శ్రేణ్యాదయః ప్రథమ విభక్తి బహువచనము, కృతాదిభిః తృతీయ విభక్తి బహువచనం. శ్రేణ్యాదయః అంటే ఏమిటి అనేది కింద సమాసంగా విడగొట్టి చెప్పుకుంటున్నాము. శ్రేణిః ఆదిః యేషాం తే శ్రేణ్యాదయః. కొన్ని గణపాఠంలో కొన్ని మధ్యలో కొన్ని శ్రేణి శబ్దం ఉంది. గణంలో శ్రేణ్యాది గణం ఉంది. ఆ గణంలో మధ్యలో ఏముంది? ఒక శ్రేణి అనే శబ్దం ఉంది. అంటే శ్రేణి శబ్దం గణపాఠంలో ఎక్కడ శ్రేణి శబ్దం ఉందో ఆ శ్రేణి శబ్దం నుంచి మొదలుకొని ఏవైతే శబ్దాలు ఉన్నాయో వాటిని శ్రేణ్యాదయ అంటాం. శ్రేణ్యాది గణంలోని శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రేణ్యాదయ అని చెప్పాం. అందుకే శ్రేణి ఆదిః యేషాం, శ్రేణి శబ్దము ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే తే వాటినే శ్రేణ్యాదయ అంటాం. వాటినే శ్రేణ్యాది శబ్దాలు అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం. ఇదేంటి? బహువ్రీహి సమాసం. అదేవిధంగా కృతాదిభిః అంటే ఏమిటి అది చెప్తున్నాం. కృత ఆదిః యేషాం తే కృతాదయః. కృత శబ్దము ఆదిలో ఉంది ఏషాం శబ్దానం ఏ శబ్దాలకైతే వాటినే తే కృతాదయః, వాటినే కృతాదయః అని చెప్పి చెప్పుకుంటాడు. కృతః ఆదిరి యేషాం, కృత శబ్దము ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్నే తే కృతాదయ, వాటిని కృతాది శబ్దాలు అని చెప్పి చెప్పుకుంటాము. సో ఇది కూడా కృత శబ్దము గణంలో కృత శబ్దం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలుకొని మిగిలిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని కృతాది శబ్దాలు అంటామంట. సో ఈ రకంగా కృతాదయ తే కృతాదయ తైః కృతాదిభిః అని వస్తుందన్నమాట. ఇది ఏ సమాసం? ఇది కూడా బహువ్రీహి సమాసం. ఓకే, ఇప్పుడు అనువృత్తి చూడండి ఏమొస్తున్నాయో.
సమానాధికరణేన తత్పురుష విభాష సుప్పు సహ సుప సుప్పు సహ సుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి మనకు. ఇప్పుడు గమనించండి, సూత్రార్థం చూడండి. అంటే శ్రేణ్యాది సుబంతాలు ప్రథమ విభక్తిలో ఉన్నాయి కదా, శ్రేణ్యాది సుబంతాలు కృతాది సుబంతాలతోటి, కృతాది గణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ సుబంతాలతోటి సమాసం అవుతాయి. వికల్పంగా ఏమవుతాయి? వికల్పంగా సమాసం అవుతాయి. ఏ సమాసం? తత్పురుష సమాసం అవుతాయని చెప్పి మనకి సూత్రార్థం చెప్తుంది. చూడండి, అర్థ శ్రేణ్యాదయ సుబంతా, శ్రేణ్యాది ఏవైతే సుబంతాలు ఆ సుబంతాలు తృతీయాంత సుబంతాలతోటి, తృతీయ భక్తి అంటే తోటి వస్తుంది కదా, ఆ సుబంతాలతోటి సమాసం అవుతుంది. అది చూడండి, గమనించండి. ఇక్కడ శ్రేణ్యాదయ సుబంతా సమానాధికరణై కృతాదిభిః, సమానాధికరణై కృతాదిభిః సహ విభాషా సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి. అంటే శ్రేణ్యాది గణంలో ఉండే సుబంతాలు ఏవైతే ఉన్నాయో సమానాధికరణై సుబంతై, అంటే సమానంగా అధికరణం ఉంది ఏ దానికైతే, ఏ శబ్దాలకైతే, అటువంటి సమానాధికరణతో యుక్తమైన కృతాది గణంలో ఉండే శబ్దాలతోటి వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. అదేవిధంగా కూడా ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం ఉదాహరణ ఏంటో. అస్తు. ఇక్కడ శ్రేణ్యాది సుబంతాలు కృతాది సుబంతాలతో సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి? వికల్పంగా సమాసం అవుతాయని చెప్పి చెప్పుకున్నాము. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ చూడండి. శ్రేణయ కృతాః శ్రేణీకృతాః అని వచ్చేసాయి. శ్రేణయ కృతాః శ్రేణీకృతాః. అలాగే ఏకకృతాః నా ఏకకృతాః. ఓకేనా? అనేకః ఏకః కృత, అశ్రేణ్యః శ్రేణీకృతః, అలాగా అనేకః ఏకః కృత, అనేకమైన ఏకీ చేశామన్నమాట. ఇవి ఉదాహరణ. అంటే శ్రేణ్యాది గణంలో ఉండే సుబంతాలు కృతాది గణంలో సుబంతాలు సమాసం చేస్తే ఈ రకంగా వస్తుంది. అశ్రేణయః ఏవైతే శ్రేణి కావో శ్రేణంతాలతో సమాసం అవుతాయి. అశ్రేణయ శబ్దం అండి, అశ్రేణి శబ్దం అక్కడ ఇవ్వబడింది ఆ శ్రేణ్యాది గణంలో. అందుకే శ్రేణయ కృతాః శ్రేణీకృతాః. ఇక్కడ శ్రేణిస్సు కృతాస్సు అని పెట్టుకుంటాము. ఇది సుతం శ్రేణ్యాద కృతాదిభిః ప్రకారంగా మనం సమాసం చేసుకుంటాము. సమాసం చేసుకోగానే ప్రాతిపదిక సంధ్య పెట్టుకునే సుప్లుక్ సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా విభక్తి లుక్ అయిపోతుంది. విభక్తి లుక్ చేసుకోగానే వెంటనే శ్రేణీకృత అలా మిగులుతుంది. మళ్ళా శ్రేణీకృత అనే సమస్త పదం చేత బహువచనంలో జస్ తీసుకొస్తాము. జస్ కి అస్ మిగులుతుంది అనుబంధం లోపం చేస్తే. మళ్ళా ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా దీర్ఘం చేసుకొని శ్రేణీకృతాః అనే రూపము మనకు సకాలం ఋత్విసర్గం చేసుకుంటే శ్రేణీకృతాః అని బహువచనం యొక్క రూపం వస్తుందండి. శ్రేణీకృతాః అని చెప్పి. అలాగే ఏకకృతాః కూడా అదే విధంగా వస్తుంది. అంటే శ్రేణీకృతాః అంటే ఏదైతే పంక్తిలో లేదో అది పంక్తులు తీసుకురావడం, అంటే ఏదో క్రమంలో లేదో ఒక క్రమంలోకి తీసుకురావడం. అందుకే అశ్రేణయ అంటే శ్రేణిలో లేదో, ఏదో శ్రేణిలో లేదో అది శ్రేణిలోకి తీసుకొని రావడము, దాన్ని శ్రేణీకృతాః అంటాం. అదేవిధంగా ఏకకృతాః అంటే ఏదైతే ఒకటి కాదో
అది ఏదైతే ఒకటి కాదు దాన్ని ఒకటిగా చేయడం అన్నమాట. అంటే వేరువేరుగా ఉన్నాయి దాన్ని ఒకటిగా చేయడం, దాన్ని ఏకీకృతాహ ఏకకృతాహ అని చెప్పి చెప్పుకుంటామండి. ఓకేనా? సో ఇవి ఉదాహరణలు మనకి ఇక్కడ. సో రూపసిద్ధి అంటూ సామాన్యంగా ఈ విభక్తి అలౌకిక విగ్రహవాక్యం ఎలాగే ఇచ్చారు ఇక్కడ. అలౌకిక విగ్రహవాక్యం శ్రేణయ అశ్రేణయ శ్రేణయ కృతాహ. ఇక్కడ మనం శ్రేణి సు అని పెట్టుకున్నాం ఏకవచనంలో, బహువచనం పెట్టుకోవచ్చు. శ్రేణి జస్సు కృత జస్సు బహువచనం పెట్టుకొని తర్వాత సమాసం చేసుకోగానే ఈ సూత్రం ప్రకారంగా విభక్తి లుక్ అయిపోతుంది. మళ్ళీ శ్రేణి కృత అలాగే మిగులుతుంది. దానికి మనం బహువచన సమస్త పదం చేత ఇక్కడ సమస్త బహువచనంలో ఉంది కాబట్టి జస్ తెచ్చుకున్నాం. జస్ కి అనుబంధ లోపము, తర్వాత ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా దీర్ఘం పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశం చేసుకుని సకారానికి ఋత్వ విసర్గం చేసుకుంటే శ్రేణీకృతాహ ఏకకృతాహ అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకే, అస్తు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 59వ సూత్రము. క్తేనానై విశిష్టేనానై. క్తేనానై విశిష్టేనానై. క్తేన తృతీయ విభక్తి ఏకవచనము, నై విశిష్టేన ఇది తృతీయ విభక్తి ఏకవచనం. రెండు పదాలు ఉన్నాయి. క్తేన అనేది తృతీయ విభక్తి ఏకవచనము, నై విశిష్టేన ఇది తృతీయ విభక్తి ఏకవచనం. నై విశిష్టేన ఇది కూడా తృతీయ విభక్తి ఏకవచనం అనమాట. అనై తర్వాత ఏంటి? అనై ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. సో ఈ సూత్రంలో ఉండే పదాలను 3 పదాలు విడగొట్టినాం. తేన ఒక పదము, నై విశిష్టేన రెండో పదము, అనై మూడవ పదం. ఇక్కడ విశిష్టేనలో ఉండే నకారము, అనైలో ఉండే నకారం, రెండింటి మధ్య అకార సవర్ణ దీర్ఘ చేశాం కాబట్టి సూత్రంలో విశిష్టేనానై అలాగే కలిపి రాశాం. సో తేనానై విశిష్టేనానై ఇది సూత్రం. దీనికి పద విభాగము తేన తృతీయ విభక్తి ఏకవచనము, నై విశిష్టేన అంటే నై సమాసంతో నై సమాసం యుక్తమైనది ఏదైతే ఉందో నై విశిష్టేన ఇది తృతీయ విభక్తి ఏకవచనం. అంటే పదం ఎక్కడ ఉంది? పదం తృతీయ విభక్తి ఏకవచనం విడగొట్టుకున్నాం. తృతీయ విభక్తి ఏకవచనంలో ఉంది. అలాగే నై విశిష్టేన తృతీయ విభక్తి ఏకవచనము, అనై ప్రథమ విభక్తి ఏకవచనం. చూడండి, మనం శబ్ద రూపాలు నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఇది తేన అనేది తృతీయ విభక్తి ఎందుకు ఉంది? మనకు సందిగ్ధం వస్తుంది. దీన్ని తృతీయ విభక్తి ఎందుకు అంటాం? దానికి ఒక ప్రక్రియ సుబంతాలతో మనకు ప్రథమ విభక్తి ఇలా ఉంటుంది, ద్వితీయ విభక్తి రూపం ఇలా ఉంటుంది, తృతీయ విభక్తి రూపం ఇలా ఉంటుంది మనం నేర్చుకున్నాం అట. కాబట్టి ఇక్కడ మనం ఇలా ఉంటే దీన్ని తృతీయ విభక్తి అంటాము, ఇలా ఉంటే దీన్ని ప్రథమ విభక్తి అంటాం, ఇలా ఉంటే షష్ఠి, ఇలా ఉంటే చతుర్థి, అది మనం నిర్ధారించుకోవచ్చు. అందుకే శబ్ద రూపాలు మనకు బాగా రావాలి. సంస్కృతిలో ప్రవేశిస్తున్నాం, వ్యాకరణం చదువుతున్నాం అంటే మనకు సామాన్య పరిజ్ఞానం, సామాన్య సంస్కృత పరిజ్ఞానం, విభక్తి పరిచయము, కారక విభక్తి పరిచయము, క్రియా పరిచయము అనేది మనకు తెలియాలండి. వాక్య పరిచయం తెలిస్తే కొంచెం మనకు అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. అస్తు. అనై ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక సమాసం చూడండి. నై విశిష్టేన అనే శబ్దాన్ని విడగొట్టి చెప్తున్నమాట. నయా ఏవ విశిష్ట. నై విశిష్ట ఏంటి? నయా ఏవ విశిష్ట. సో అంటే ఏ శబ్దంలో అయితే నయా ఏవ విశిష్ట అంటే నై శబ్దమే విశిష్టంగా ఉంది ఎక్కడైతే, నయా ఏవ విశిష్ట అంటే నై మాత్రం, నై సమాసం మాత్రం ఎక్కడైతే విశిష్టంగా విశేషంగా ఉందో దాన్ని ఇక్కడ నయా ఏవ విశిష్ట నై విశిష్ట అని చెప్పి. అంటే నై సమాసమే అంటే నై శబ్దమే, నై శబ్దం నై సమాసం యుక్తమైన శబ్దం అంట. నై శబ్దమే ఎక్కడైతే విశేషంగా ఉందో దాన్ని నై విశిష్టం అంటామండి. అందుకే నయా అని తృతీయ విభక్తి ఏకవచనం. నయా ద్వారా అంటే నై శబ్దం ద్వారా విశిష్టంగా ఏదే శబ్దం ఉందో దాన్ని నై విశిష్టం అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి నయా ఏవ విశిష్ట నై విశిష్ట తేనా మొత్తం కలిపితే నై విశిష్టేన. అందుకే తృతీయ తత్పురుష సమాసం. ఎందుకంటే నయా ఏవ, నయా అనేది తృతీయ విభక్తి ఏకవచనం విడగొట్టున్నాం కదా, అందుకే తృతీయ తత్పురుష సమాసం చెప్పుకున్నాం. నెక్స్ట్ అనై అంటే ఏమిటి? అది చూడండి. అనై నా విద్యతే నై యస్మిన్ అంటే నా విద్యతే నై అంటే నై అనేది ఎక్కడైతే లేదో, ఎందులైతే లేదో సో అనై, దాన్ని అనై అంటామంట. ఎక్కడైతే నై శబ్దం లేదో, నై సమాసం లేదో అనై అంటామంట. నా విద్యతే విద్యమానంగా లేదు, ఏంది? నై. ఎక్కడ? యస్మిన్ ఎందులో అయితే, ఎక్కడైతే ఏదైనా కావచ్చు, దాన్ని సో అనై, దాన్ని సహా అనై అని చెప్పుకుంటాం. దాన్ని అనై సమాసం చెప్తాం. సో అనై ఇదేంటి? బహువ్రీహి సమాసం. ఓకేనా? బహువ్రీహి సమాసం.
నా విద్యతే నై యస్మిన్ సో అనే ఇది బహువ్రీహి సమాసం. ఓకే, ఇప్పుడు సూత్రార్థం గమని. ఇప్పుడు స్పష్టమైంది కదా, నై విశిష్టైన శబ్దాన్ని అనే పదాన్ని విడగొట్టుకుని చెప్పినాం చూడు. ఇక సమాసంలో విగ్రహవాక్యం ఏమవుతుంది, అది ఇంకా ఆ శబ్దం యొక్క స్వరూపం ఏంటి, దాంట్లో ఏ అర్థం చెప్పబోతుంది అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. దానికోసం ఇలా చెప్పుకుంటాం. వస్తుంది నెక్స్ట్ చూడండి. అనువృత్తి వస్తుంది. సమానాధికరణేన తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస ఇవన్నీ అనువృత్తి వస్తుంది పైనుంచి. ఇప్పుడు చూడండి అర్థ. అనైక్తాంతం అంటే నై ఎక్కడ లేదు, అటువంటి నై లేనటువంటి తాంతం అంటే తా ప్రత్యయం అంతిమంలో ఉంది ఏదానికి, దానికి తాంతం అంటామట. అనైక్తాంతం సుబంతం నై విశిష్టేన తాంతేన సమానాధికరణేన సుబంతేన సహ వికల్పేన సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. అనైక్తాంతం సుబంతం అంటే అంటే నై లేనటువంటి క్తాంతం, అటువంటి తా ప్రత్యాంత సుబంతము నై విశిష్టేన క్తాంతేన అంటే ఒకటే నైతో ఉండకూడదు, అటువంటి క్తాంతము. ఒకటేమో నైతో యుక్తమైన క్తాంతము, దాంతో సమాసం అవుతుంది. తేన నై విశిష్టే నా అనై అంటే ఏంటంటే ఒకటి నైతో యుక్తమైన సుబంతము, నైతో యుక్తం లేనటువంటి సుబంతంతో ముందుదేంటి అనై చెప్పాము. అనైతో యుక్తం నై లేనటువంటి తా ప్రత్యాంత శబ్దం అయితే ఉందో అటువంటి అనై తాంతము తాంత సుబంతము నైతో యుక్తమైనటువంటి నై విశిష్టేన తాంతేన సమానాధికరణేన సుబంతేన సహా వికల్పేన సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం అని చెప్పుకున్నాను. అర్థమైందా? ఒక పూర్వపదంలో అనై ఉండాలి, నై ఉండకూడదు. ఉత్తర పదం నై ఉండాలి. అటువంటి నైతో యుక్తమైన క్తాంతం, ముందేమో నై లేనటువంటి క్తాంతం. అందుకే నై లేనటువంటి క్తాంతము నై ఉన్నటువంటి క్తాంతం తోటి సమాసం అవుతుంది వికల్పంగా. ఏ సమాసం? తత్పురుష సమాసం అవుతుంది చెప్పుకున్నాం. కానీ నైతో యుక్తమైనటువంటి తాంతం ఎలా ఉండాలి? నైతో యుక్తమైనటువంటి తాంతం సమానాధికమైన తాంతం ఉండాలి. అటువంటి తాంతం తోటి అనైకి సమాసం అవుతుంది. అనై తాంత సుబంతానికి నైతో యుక్తమైన తాంత సమానాధికరణంతో యుక్తమైన సుబంతంతో సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఉదాహరించారు. కృతం చ తద్ అకృతం చ, కృతం చ తద్ అకృతం చ, కృతాకృతం ఏమొస్తుంది? కృతం చ తద్ అకృతం చ. కృతం అనేది నైతో యుక్తం. కృతం అంటే ఏంటి? నై లేదు దీంట్లో. అకృతం ఇక్కడ నై ఉంది. నా కృతం అకృతం చెప్పాం కదా. అనై సుబంతం. అనై సుబంతం ఏంటి? ఇక్కడ అనే తాంత సుబంతం. కృతం అనేది కృ ధాతు చే తాపత్తి తీసుకొచ్చాం. అది తాంతం. ఎటువంటి తాంతము? అనై. దీంట్లో నై లేదు. ఏంటంటే నా నై అనై అంటే నై సమాసం తుక్తో నై లేదన్నమాట. నా లేదు ఇక్కడ. అందుకే కృతం చ తద్ అకృతం చ. అకృతంలో ఆ ఉంది అని నైకి అనుమతులు వ్యవస్థ ఆ మిగులుతుంది అన్నమాట. అకృతం అనేది నా కృతం అకృతం, ఇది నై ఉంది ఇక్కడ అన్నమాట. అందుకే అనైతో యుక్తమైన తాంతం సుబంతం అంటే కృతం సుబంతము నైతో యుక్తమైనటువంటి అకృతం సుబంతం తోటి సమాసమైంది. ఏ సమాసమైందో తత్పురుష సమాసం అయిపోయింది. అందుకే ఈ రెండు పదాలు కలిపితే ఏమవుతుంది? కృతాకృతం. కృతా అకృతం. కృత ముందు అకృతంతము అనై. అకృతం అనేది నైతో యుక్తమైంది. మొత్తం కలిపితే ఇది కూడా కృతాకృతం అయిపోయింది అన్నమాట. అంటే కృతాస్సు అకృతాస్సు వస్తుంది సమస్త పదం విగ్రహవాక్యం, అలౌకిక విగ్రహవాక్యంలో. ఈ సూత్రం ప్రకారంగా అనైతో యుక్తమైన తాంతము నైతో యుక్తమైన తాంతం సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం ప్రకారం చేసుకున్నాం. సమాసం చేసుకునే ప్రాతిపదిక సంధ్య మా తర్వాత విభక్తి యుక్కు, అప్పుడు కృత అకృత అలాగే ఉండిపోతాయి. మన కృత అకృత అలాగే ఉండిపోయాయి కాబట్టి దాని ఆ సమస్త పదం చేత సు తెచ్చుకుంటాము. సుస్థానంలో అమ్ము చేసుకుంటేనా కృతాకృతం అమ్ము తెచ్చుకుని అమ్మి పూర్వ ప్రకారం కలిపితే కృతాకృతం రూపం సిద్ధిస్తుంది. అలాగే భుక్తం. భుక్త అనేది నై లేనటువంటి శబ్దం, కృదంత శబ్దం. అభుక్తం నైతో యుక్తమైనటువంటి సుబంతం. కాబట్టి అనై సుబంతము నై విశిష్టమైన సుబంతంతో తాంత సుబంతో సమాసం చేసుకున్నాము. సమాసం చేసాం కాబట్టి ఇక్కడ కూడా విభక్తి యుక్కు చేసుకుని భుక్తం అయిపోయింది. భుక్త అభుక్తం.
భుక్త భుక్తం, అలాగే పీత అపీతం అన్నిట్లో సమానంగా ఇదే విధంగా రూపసిద్ధి ఉంటుందండి. భుక్త భుక్తం, పీత పీతం. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో అన్నిట్లలో ముందు అనై ఉంది, తర్వాత నైతో యుక్తమై ఉంది. అందుకే రెండింటి మధ్య పరస్పరం సమాసం చేస్తాము. సమాసం చేయగానే భుక్తాలో ఆ ఉంది, అభుక్తంలో ఆ ఉంది, ఈ రెండింటి మధ్య కూడా అకార సమాసం దీర్ఘాస కలిపామాట. అందుకే భుక్త భుక్తం అయిపోయింది. భుక్త భుక్తం, పీత అపీతం, కృత అకృతం అలా వస్తున్నాం, కృతాకృతం. ఓకే, ఇవి ఇక్కడ ఈ ఉదాహరణ మనం చెప్పుకున్నాం. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఇంకా అంటే కృతాకృతం అంటే నువ్వు చేసింది నువ్వు చేయట్టుగానే ఉంది, నువ్వు తిన్నట్టుగానే ఉంది అంట కదా. నువ్వు చేసినట్టుగా లేదు, నువ్వు తిన్నట్టు లేదు. అలాగా దీని కృతాకృతం అంటే నువ్వు చేయకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. భుక్తం అంటే నువ్వు తినకుండా రెండు ఒకటే అలా ఉంది. నువ్వు తినకుండా రెండు ఒకటే అని చెప్పి అంటుంటే కదా ఒకసారి. అలాగా నువ్వు తాకునే రెండు ఒకటే, నువ్వు తాకునే రెండు ఒకటే అలా అర్థంలో. నువ్వు తాగినట్టుగా ఉంది, నువ్వు తిన్నట్టుగానే ఉంది, నువ్వు చేసినట్టుగా లేదు, అలాగే ఉంది. అలాంటి అర్థంలో ఇక్కడ భుక్త భుక్తం, పీత పీతం, కృతాకృతం అని చెప్పి మనం ఇక్కడ చూసామండి. అస్తు, ఎందుకు యొక్క సందేహం ఉందంగా? ఒక సందేహం ఉందండి? ఓకే, స్లైడ్ మార్చండి అయితే. నెక్స్ట్ చూడండి. సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః. సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః. ఇది మనకు సూత్రం, 60 సూత్రము. సన్ మహత్ పరమ ఉత్తమ, ఈ సంధి చేసామండి. సంధి చేస్తే సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః, ఇది సూత్రం అండి మనకు. సో దీన్ని విగ్రహవాక్య పదవిభాగం చేసుకుంటే అవుతుంది. సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః, సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః. కృష్టాః ఇది ప్రథమ విభక్తి బహువచనం. పూజ్యమానైః ఇది తృతీయ విభక్తి ఏకవచనం. పూజ్యమానే ఇది తృతీయ విభక్తి బహువచనం అండి. ఓకే, చూడండి ఇప్పుడు సమాసం చూడండి. ముందు సన్మహత్ పరమోత్తమోత్ అనే పదాన్ని విడగొట్టుకొని చెప్పుకోండి. ఏ పదాలు ఉన్నాయి అందులో? సత్ చ, మహత్ చ, పరమశ్చ, ఉత్తమశ్చ. ఏం చెప్పాను? సత్ చ, మహత్ చ, పరమశ్చ, ఉత్తమశ్చ, ఉత్కృష్టశ్చ. మొత్తం కలిపితే ఏమైపోయింది? సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః అలాగ వచ్చిందన్నమాట. అంటే పరమ ప్లస్ ఉత్తమలో ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే పరమో అయిపోయింది. మళ్ళీ ఉత్తమ ప్లస్ ఉత్కృష్టలో గుణం చేస్తే ఇక్కడ ఓ అయిపోయింది. అందుకే రెండు చోట్ల పరమో ఉత్తమో ఒకవేళ ఏదైతే కనిపిస్తుందో ఆద్గుణ సంధి చేసామండి. సంధి ప్రకారంగా ఈ పక్క పూర్వపద స్థానంలో ఆద్గుణ గుణం చేసాం కాబట్టి ఓ వచ్చిందన్నమాట. ఓకేనా? సో పరమాలో ఉండే అకారం, ఉత్తమాలో ఉండే ఉకారం, ఆ కలిస్తే ఓ అయిపోయింది. అందుకే సన్మహత్ పరమో అయిపోయింది. ఉత్తమ ఉత్కృష్టలో మాలో ఉండే అకారం, ఉత్కృష్టలో ఉండే ఉకారం, ఈ రెండింటి మధ్య గుణం చేస్తే ఓ అయిపోయింది. అందుకే పరమోత్తమోత్ అయిపోయింది అనమాట. ఓకే, అది మీకు పదాన్ని విడగొట్టినప్పుడు స్పష్టమైన మనకు స్పష్టంగా పరమ, ఉత్తమ, ఉత్కృష్ట ఇవి. అస్తు,
ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? సన్మహత్ పరమోత్తమోత్కృష్టాహ. ఇవన్నీ అంటే ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. అంటే ప్రతి పదానికి విశిష్టమైన అర్థం ఉంది, విశిష్టమైన ప్రాధాన్యత ఉంది అన్నమాట. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే ప్రాధాన్యత, ద్వంద్వం అంటే రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ అన్ని పదాలకి ప్రాధాన్యత ఉంది, అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ అని చెప్పి. అంటే ప్రతి పదానికి, భిన్న భిన్న పదానికి ప్రాధాన్యత ఉంది కూడా ఈ సమాసం చేసుకున్నాం. అస్తు. అనువృత్తి ఏమొస్తున్నాయి? సమానాధికరణేన తత్పురుష విభాష సుప్పు సహసుప సమాస, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు అర్థం చూడండి. సత్ మహత్ పరమ ఉత్తమ. సూత్రం ఉండే పదాలు చెప్పుకుంటున్నాం, సూత్రంలో ఉండే పదాలనే చెప్పుకుంటున్నాము. సత్ మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట ఇత్యేతే సుబంతాః, ఇత్యేతే సుబంతాః సమానాధికరణే. ఈ సుబంతాలు ఏవి? సత్ అనే శబ్దము, మహత్ శబ్దము, పరమ శబ్దము, ఉత్తమ శబ్దము, ఉత్కృష్ట శబ్దము. ఇతి ఏతే సుబంత, ఇవి సుబంత అన్నమాట, సుప్తు తేని శబ్దాలు. ఇతి ఏతే సుబంతాః సమానాధికరణై పూజ్యమానై సుబంతై సహ విభాష సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఈ శబ్దాలు సత్శబ్దము, మహత్శబ్దము, ఇవి ఏ శబ్దాలతో సమాసం అవుతాయంట? పూజ్యవాచి శబ్దాలతో. పూజ్యం అంటే పూజ్యమైన, పూజకి యోగ్యమైనటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో ఆ శబ్దాలతో సమాసం అవుతుంది. తో ఇక్కడ ఈ శబ్దాలు ఇత్యేతే సుబంతాః సమానాధికరణై పూజ్యమానై సుబంతై సహ, పూజ్యవాచి సుబంతాలతోటి వికల్పంగా సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది అంటే తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాము. ఓకేనా? తో అదే విధంగా ఉదాహరణ ఇచ్చా చూడండి. సంచ అసౌ పురుషశ్చ, సత్పురుష అంటే పురుష శబ్దం అంటే ఇది పూజ్యవాచి. సత్పురుష అంటే ఆ పురుష, సత్పురుషుడు అంటే మంచివాడు కాబట్టి సత్పురుషుడు అంటున్నాము, మంచి పురుషుడు. అలాగే మహాపురుషుడు, సత్శబ్దము పురుష శబ్దం సమాసం చేశాం. సత్శబ్దానికి ఇదేంటి? సత్శబ్దము పూజ్యవాచి శబ్దంతో, పురుష శబ్దం పూజ్యవాచి శబ్దం అన్నమాట. పురుషుడు పూజింపదగిన వాడు, అందుకే ఇవి సత్ మహత్ పరమ ఇవన్నీ పూజ్యవాచి సుబంత వంటి పురుష శబ్దంతో సమాసం చేసుకున్నాం. అందుకే సంచ అసో పురుషశ్చ సత్పురుష అంటే సన్నులో ఉండే నకారమే సత్తుగా మారిపోయిందండి సంధి నియమం ప్రకారంగా. ఓకేనా? అస్తు. తో సత్య అసౌ పురుషశ్చ సత్పురుష. అలాగే మహాంచ అసౌ పురుషశ్చ మహాపురుష, పరమశ్చ అసౌ పురుషశ్చ పరమ పురుష, ఉత్తమశ్చ అసౌ పురుషశ్చ ఉత్తమ పురుష, ఉత్కృష్టశ్చ అసౌ పురుషశ్చ ఉత్కృష్ట పురుష. అన్ని విధంగా విగ్రహవాక్యాలు ఉంటాయి. అన్నిట్లలో సన్సు పురుషసు, మహత్సు పురుషసు, పరమసు పురుషసు, ఉత్తమసు పురుషసు, ఉత్కృష్టసు పురుషసు, ఈ రకంగా అన్నింటిలో విభక్తి అంటే అలౌకిక విగ్రహవాక్యం ఇదే విధంగా పెట్టుకుంటాము. అదే విధంగానే ఈ సూత్రం ప్రకారంగా సత్ అంటే సత్ మహత్ ఈ శబ్దాలు పూజ్యవాచి సుబంతంతో పురుష శబ్దం సమాసం చేసుకున్నాం. ఈ సూత్రం ప్రకారంగా సమాసం కాగానే తో కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకోగానే సుపో ధాతు ప్రాతిపదిక యోహు ప్రకారంగా విభక్తి లుక్ అయిపోతుంది. విభక్తి లుక్ కాగానే మనకు ఏమి మిగులుతాయి? సత్ పురుష అదే మిగులుతుంది. తర్వాత ఈ సమస్త పదం చేత జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సూచించుకొని విసర్గం చేసుకుంటే సత్పురుష, అలాగే మహాపురుష, పరమ పురుష, ఉత్తమ పురుష, ఉత్కృష్ట పురుష అలాగే ఉంటాయని. కేవలం ఇక్కడ మహాపురుషుల్లో మహా అధిక ఉంది, మహత్ శబ్దం అండి. మహత్ శబ్దంలో ఉండే తకారానికి ఏమైపోయింది? ఇక్కడ కింద ఆన్ మహత సమానాధికరణ జాతీయయో అనే సూత్రం ప్రకారంగా మహత్ మూల శబ్దం మహత్ సు పురుషస్సు, మహత్తులో ఉండే తకారానికి ఆకారం వస్తుందండి. ఆన్ మహత సమానాధికరణ జాతీయో ప్రకారంగా ఆత్మం వస్తుంది. అందుకే మహాపురుష అనే రూపము మనకు సిద్ధించిందండి. ఓకేనా? ఇవి ఈ సూత్రం యొక్క అభిప్రాయము, దీనికి సంబంధించిన ఉదాహరణ అండి. ఓకేనా? సో ఇవన్నీ సత్ మహత్ ఇవన్నీ శబ్దాలు కూడా పూజ్యవాచి సుబంతాలతో సమాసం అవుతాయి. పూజ్యవాచి సుబంత పురుష శబ్దం అనమాట. సో అందుకే ఈ విశేషణ కలవగానే ఏమైపోయింది? సత్ పురుష అంటే ఆ పురుషునికి వైశిష్ట్యం వచ్చింది, మహాపురుష అంటే ఆ పురుష శబ్దానికి వైశిష్ట్యం వచ్చేసింది అనమాట. ఈ రెండింటికి అధికారం ఏంటి? సమాన అధికారం కదా. మహాన్ పురుష, మహాన్ పురుషుడు మహాన్య పురుషుడు రెండు ఒకటే అంట.
ఈ రెండు పదాలకు అధికరణం ఒకటే ఉంది, అందుకే సమానాధికరణం ఉంటుంది. ఏంటి? సమానాధికరణం అనమాట. ఓకేనా? సమానాధికరణం. ఓకే. అదేవిధంగా పరమ మరియు పురుష. ఈ పరమ పురుషుడు అంటే చూడ పరమ శబ్దం పురుషుడు రెండుకి అధికరణం ఒకటే. పరమ అంటే వేరే, పురుషుడు అంటే ఇంకో వేరే కాదు. రెండుకి ఆధారం ఒకటే అనమాట. అందుకే పరమ పురుష, ఉత్తమ పురుష. ఉత్తమ పురుషుడు, ఆ ఉత్తమ శబ్దం సంకేతిస్తుంది, పురుషునే సంకేతిస్తుంది. అందుకే సమానాధికరణం. ఉత్తమ శబ్దానికి పురుష శబ్దానికి అధికరణం రెండుకి ఆ పురుషుడే ఆధారం అనమాట. అందుకే ఇదే విధంగా ఉత్కృష్ట పురుష, ఇది సమానాధికరణ శబ్దం కాబట్టి ఇక్కడ సుబంతాలు సమాసం చేసుకున్నప్పుడు ఈ రకంగా మనకు రూపసిద్ధి ఉంటుంది. అస్తు. ఇందులో రకం సందేహం ఉందా? ఇది స్పష్టంగా ఉంది మనకు. ఓకేనా? ఈ రకంగా ఈ సూత్రాన్ని కూడా మనం సన్మహత్ పరమోత్తమోత్కృష్టా పూజ్యమానేహి అనే సూత్రాన్ని 60 సూత్రాన్ని చూసానండి. ఇంకా సూత్రాలు ఉన్నాయి, అవి ఈరోజు కొంచెం అనుకోకుండా మహోదయ తో ఇంతవరకు మనం 60 సూత్రాల వరకు చెప్పుకున్నామండి. నెక్స్ట్ సూత్రాలు మనం రేపు చూద్దామండి. సందేహాలు ఉంటేనా, అనుకోకుండా వేరే వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? సో మీకు సందేహాలు రేపు చూద్దామండి. అస్తు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.